నువ్వేమన్నా అబ్బాయి చేతిలో బొమ్మవమ్మా? అంటే నువ్వు మాట్లాడు అంటే మాట్లాడటం, మాట్లాడొద్దంటే మానేయటం, ఆఫీస్ ఉద్యోగం చెయ్యంటే చేయటం, చేయకపోద్దంటే మానేయటం. నువ్వు చదువుకున్న పిల్లవు కదా, నువ్వెందుకు అట్లా ఎందుకు అట్లా లొంగిపోయావు అతనికి? ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీ పెద్దవాళ్ళకి తెలుసా? వాళ్ళ పర్మిషన్ తీసుకొని కలిసి ఉన్నారా? తెలీదు మేడం. అంటే ఎందుకు మీరు చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంటే ఇంట్లో ఒప్పుకోరని చెప్పలేదు. అంటే ఎప్పుడైతే ఇంట్లో ఒప్పుకోరు అంటే అది తప్పన్నట్టే కదా. ఉద్యోగం చేసేటప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాల్ చేసేవాడు మేడం. ఆ కాల్స్లో ఇప్పుడు ఆఫీస్ అన్నాక మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్లో ఉన్నానన్నా సరే, నువ్వు మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే నాకు కాల్ ఎత్తాల్సిందే అని అనేవాడు మేడం. ఒకవేళ తను కాల్ చేసినప్పుడు పక్కన ఎవరైనా మేల్ వాయిస్ వినిపిస్తే వాళ్ళు ఎందుకు నీ దగ్గర ఉన్నారు, నువ్వు వాళ్ళతో ఎందుకు ఉన్నావు అని అనేవాడు మేడం. మీకు ఎలా అర్థమైందో అది ప్రేమ అనుకున్నారేమో మొదట్లో, కానీ విషయం ఏంటంటే మీ కదలికలు అతను తెలుసుకోవాలనుకున్నారు. కానీ నాకు మళ్ళీ ఇంకా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం, నిన్ను ఉద్యోగం ఎలా చేయనిస్తున్నాడమ్మా అసలు? అది ఎక్కడ మేడం, ఉద్యోగం కూడా మానిపించేశాడు మేడం. ఏంటి కాల్ చేసావు? నేను బయటకు వచ్చాను. నేను బయటికి ఎందుకు వెళ్ళాను? అసలు ఎవరికి చెప్పి వెళ్ళాను? చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పాను కదా నీకు ఆల్రెడీ. అలా కాదు, ఫ్రెండ్ కి అయితే ఇలా చెప్పకుండా ఎన్ని నడిపిస్తున్నావు? ఆ ఫ్రెండ్ కి వేరే ఎవరు లేరా? నువ్వే దొరికావా? నువ్వే వెళ్ళాలా? ఎవరు లేరు వినయ్. హలో హలో, ఫోన్ ఎందుకు కట్ చేసినావు? ఫోన్ నేను కట్ చేశానా? నువ్వే కట్ చేసావు అనుకుంటా. నువ్వు కట్ చేసి నా మీద చెప్పకు. మళ్ళీ నేను అయినా నీకు నా మీద ఎందుకు ఇంత అనుమానం వినయ్? విను, నువ్వు ఫోన్ కట్ చేసి మళ్ళీ నేను కట్ చేశానని చెప్పి మళ్ళీ అనుమానం అని నా మీద వేస్తావా నువ్వు? అలా కాదు వినయ్, నిన్నెప్పుడు నేను అడగలేనప్పుడు నువ్వు కూడా నన్ను అడగకూడదు కదా. ఇంటికి రాను, నేను ఇంటికి రాను. నాకు నచ్చట్లేదు. నువ్వు నన్ను బంధించేసినట్టు అనిపిస్తుంది నాకు. ప్రతిసారి బయటకు ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్స్ కూడా చేయకూడదు. నాకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు. జల్దీ ఇంటికి రాలేకపోతే లైవ్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి తీసుకొస్తా. కాదు వినయ్, నేను లైవ్ లొకేషన్ పెట్టను, నేను రాను. ఏం చేస్తావు చెప్పు? కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. ఏవిస్ హాస్పిటల్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు స్టూడియోలో అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ, ఇద్దరికి కూడాను నమస్తే. సాహిత్య అనే అమ్మాయి మన దాకా వచ్చింది. ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి కాస్త చనువు ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుందని భావిస్తారు సహజంగా పిల్లలు. కానీ ఆ ప్రేమించినోడే కాలయముడై కాల్చుకు తింటుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో అటు పుట్టింటికి వెళ్ళలేక, ఇటు పెళ్లి చేసుకున్న ఇంట్లో కాపురం చేయలేక దిక్కుతోచిన స్థితిలో మన దాకా మనల్ని అప్రోచ్ అయిందమ్మా. మనతో పాటు స్టూడియోలో కూర్చుని అసలు తన బాధ ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. దానికి మీ సలహాలు, మీ ఇద్దరి సలహాలు కూడా ఒకసారి అందించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. నమస్తే మేడం. నమస్తే సాహితి. మేడం కృష్ణకుమారి గారు, అలానే అడ్వకేట్ వెంకటేశ్వర. నమస్తే మేడం. నీ గురించి చెప్పు. నా పేరు సాహితి మేడం. నేను విజయవాడ మాది, కానీ నేను వర్క్ పర్పస్ మీద హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నేను వినయ్ అనే అబ్బాయిని 4 yearsగా లవ్ చేసుకున్నాం మేడం. కాలేజ్లోనే మా ఇద్దరికి పరిచయం ఉంది. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? నేను బీటెక్ చదివాను మేడం. ఆ అబ్బాయి కూడా బీటెక్. ఇద్దరం సేమ్ కాలేజ్, క్లాస్మేట్స్ మేడం. తర్వాత ఇద్దరికి ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. సో హైదరాబాద్కి వచ్చాము. ఇంకా ఇద్దరు హైదరాబాదే కాబట్టి ఇద్దరం ఒకే ఇంట్లో ఉందామని ఒకే ఇల్లు తీసుకున్నాం మేడం. 2 years లివిన్లో ఉన్నాము. ఉన్న తర్వాత తను చాలా కేరింగ్గా బాగా చూసుకునేవాడు మేడం. ఎందుకు లివిన్లో ఉండాలనుకున్నారు మీరు? మాకు ఇద్దరు ఇష్టం మేడం. సో ఇంకా వేరే వేరే ఇళ్లలో ఉండడం ఎందుకు, మేము ఎలానో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇంకా ఒకటే ఇంట్లో ఉందాం అనుకున్నాం. అవునమ్మా, ఇప్పుడు అతని పెద్దవాళ్ళతో అతను, మీ పెద్దవాళ్ళతో మీరు మాట్లాడుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ఈ లివిన్ అనే మాట ఎందుకు వచ్చింది అసలు? అంటే మేము జాబ్లో కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయిన తర్వాత సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. సెటిల్ అవ్వడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం. అందుకే లివిన్లో ఉన్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీ పెద్దవాళ్ళకి తెలుసా? వాళ్ళ పర్మిషన్ తీసుకొని కలిసి ఉన్నారా? తెలీదు మేడం. అంటే ఎందుకు మీరు చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంటే ఇంట్లో ఒప్పుకోరని చెప్పలేదు. అంటే ఎప్పుడైతే ఇంట్లో ఒప్పుకోరు అంటే అది తప్పన్నట్టే కదా.
అంటే వాళ్ళు అర్థం చేసుకోరేమో అని మేము చెప్పలేదు మేడం. వాళ్ళు అర్థం చేసుకోరా లేకపోతే మీరు సమాజాన్ని అర్థం చేసుకోలేదా? అంటే నేను తప్పు ఎక్కడ చేస్తానేమో. అప్పుడు మేము మ్యారేజ్ కోసం అడగలేదు మేడం, లవ్ వరకే వాళ్ళకి తెలుసు. అంటే అది కాదు, లవ్ లీడ్స్ టు మ్యారేజ్ ఇజంట్ ఇట్? అవును, మీరు లవ్ చేసింది పెళ్లి చేసుకోవడానికే అనే ఉద్దేశంతోనే లవ్ చేశారు. మేము ఫస్ట్ చూద్దాము, ఇద్దరికి ఇష్టం ఉంటే అప్పుడు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదామని అనుకున్నాం. సరే, కాలేజ్ లో లవ్ అన్నది మీరు టెస్టింగ్. అవును. ఆ తర్వాత మీరు 2 years లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా అని చెప్పారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీ ఇంట్లో చెప్పారా? లేదు మేడం, చెప్పలేదు. అంటే చెప్పలేదు అంటే సంథింగ్ యు ఆర్ డూయింగ్ అగైన్స్ట్ యువర్ పేరెంట్స్ విష్. అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అంటే మేము జస్ట్ వాళ్ళు అర్థం చేసుకోరనుకొని మేము చెప్పలేదు అంతే మేడం. కానీ మేము చేసింది అయితే తప్పని మేము అనుకోవట్లేదు మేడం. తప్పని అనుకోవట్లేదు? లేదు మేడం. లేదు మేడం, మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మేము ఉన్నాం మేడం ఇద్దరం లివ్ ఇన్ లో. ఈనాటి తరము అసలు ఏ విధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది తప్పు కాదు అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళి ఓకే ఇది మ్యారేజ్ మటుకు వెళ్ళింది ఈ కేసు, మ్యారేజ్ అయ్యింది. తర్వాత అంటే మీరు ఇందాక ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ప్రకారం ఆమె మ్యారేజ్ కూడా అయ్యి ఉంటది. మ్యారేజ్ అయిన తర్వాత కష్టాలకు లోన్ అయింది అని చెప్పారు. సో అల్టిమేట్లీ షీ హాజ్ ల్యాండెడ్ హియర్. బట్ ఈ స్టేజ్ లో కూడా ఆ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది తప్పు కాదు అని చెప్పడం ఒకటి. రెండోది ఆ లవ్ చేసిన పీరియడ్ ఇస్ అ టెస్టింగ్ పీరియడ్ అని ఆమె ఒప్పుకోవడం నిజంగా సంథింగ్ సర్ప్రైజింగ్. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు అతను ఎంతవరకు బాధ్యతగా ఉంటాడు? ఒకవేళ బాధ్యతగా లేకుండా ఏ బంధం లేదు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతాను అనే స్వేచ్ఛకు గనక అతను వెళ్ళిపోతే గనక నా పరిస్థితి ఏంటి అని అమ్మాయిలు ఆలోచించాలి. ఇప్పుడు ఈ లివ్ ఇన్ కూడా నా దృష్టిలో ఇలాంటి అన్సెక్యూర్డ్ జాబ్ లాంటిది. అలాగే మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. అవును మేడం, కానీ మేమిద్దరం లవ్ చేసుకున్నాం కదా, మా ఇద్దరి మీద నమ్మకం ఉంది మేడం. అవును, కానీ పెద్దలు చూసిన పెళ్ళి లేదు, ప్రేమించుకుని చేసుకున్న పెళ్ళి అయిన తర్వాత కూడా భద్రత లేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అలాంటిది ఒక లివిన్కి భద్రత ఉంటుందని నువ్వు ఎందుకు అనుకున్నావు? ఒకవేళ భద్రత లేకపోతే నా జీవితం ఏంటి అని ఒక్క క్షణమన్నా ఆలోచించావా? మేము ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకునేదని నాకు నమ్మకం ఉంది మేడం, అందుకని మేము లివ్ ఇన్ లో ఉండాలి. సాయితి, అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా అసలు? అమ్మ నాన్న ఫార్మర్స్ అండి. అండ్ నేను ఇంకా చెల్లి ఇద్దరం ఉన్నాము. మాకు అబ్బాయిలు ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని ఇంకా అబ్బాయిలాగా పెంచారు. మేమే ఇంకా ఇంటికి పెద్దలాగా, నేనే పెద్ద కూతురు గాని కొడుకు గాని నేనే మేడం. నాకు ఇంత ప్రేమగా పెంచే వాళ్ళు తిను కలిసిన తర్వాత, తిన ప్రేమ చూసిన తర్వాత నాకు వీళ్ళ ప్రేమను కూడా నేను మర్చిపోయాను మేడం. అందుకే నేను ఇంకా ఇతన్నే పెళ్లి చేసుకుందామని ఇంట్లో నుంచి వచ్చేసి నేను పెళ్లి చేసుకున్నాను మేడం, ఇంట్లో ఒప్పుకోకపోయినా. అంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఇంట్లో వాళ్ళతో చెప్పారా ఇట్లా పలానా అతను? నేను చెప్పాను మేడం, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఎందుకు ఒప్పుకోలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మ్యారేజ్ అనేది మా ఇంట్లో ఫ్యామిలీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి లవ్ మ్యారేజ్కి అయితే ఒప్పుకోరు మేడం. ఇంకొకటి కమ్యూనిటీ కూడా, వాళ్ళది వేరే కమ్యూనిటీ మాది వేరే కమ్యూనిటీ, అందువల్ల ఒప్పుకోలేదు మేడం. మేమైతే ఒక 2 months ఫైట్ చేసాం మేడం, ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఇంకా ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోలేదమ్మా? ఒప్పుకోలేదు మేడం. నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళు నువ్వు మమ్మల్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇంకా మాతో మాట్లాడొద్దని చెప్పేశారు. ఇంకా తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ వాళ్ళు మిమ్మల్ని ఇంకా క్షమించలేదని చెప్పాలి. లేదు మేడం. ఇంత గట్టిగా మాట్లాడిన దాన్ని, ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన దాన్ని, వై ఆర్ యూ హియర్? ఎందుకంటే ఎన్నిసార్లు అడిగినా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎనీ మిస్టేక్, నా తరఫున ఎటువంటి తప్పు జరగలేదు, ఐఎమ్ కరెక్ట్ అన్నావు. ఇప్పుడు నేను అసలు తప్పు నిర్ణయమే తీసుకోలేదు అన్నంత కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ ఇవాళ మన దగ్గరికి వచ్చింది అంటే ఎందుకు? చాలా బలమైన కారణం ఉండుంటది. మరి ఏంటమ్మా సాహితి? మాకు పెళ్ళై ఒక 1.5 year అవుతుంది మేడం. ముందంతా బాగానే ఉంది, పెళ్ళైన తర్వాత నుంచి అది ప్రేమ కాస్త నాకు కొంచెం అనుమానంగా స్టార్ట్ అవుతున్నట్టు అనిపించింది. ఆఖరికి నా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కూడా తీసుకున్నాడు మేడం, తను లింక్ చేసుకున్నాడు. తన మొబైల్లో లింక్ చేసుకున్నాడు మేడం. నా ఇన్స్టాగ్రామ్ తను అకౌంట్ లాగిన్ అయ్యాడు, వాట్సాప్ కూడా లింక్ చేసుకున్నాడు. ఇవేవి నాకు చెప్పలేదు, చెప్పకుండానే తను లింక్ చేసుకున్నాడు. నాకు ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఏమో, ఏంటి నీకు బ్లూటిక్ వచ్చినా సరే నువ్వు ఎందుకు రిప్లై పెట్టలేదు అని అంటే నాకు షాకింగ్గా అనిపించింది. నేను అసలు తన మెసేజ్ చూడలేదు కదా అని. తర్వాత నేను చూసేసరికి నాకు అర్థమైంది తిను లింక్ చేసుకున్నాడని. నేను అప్పుడు అడిగాను తనకి ఏమైంది, ఎందుకు లింక్ చేసుకున్నావు అని. తనేమో
మన ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కదా, మన ఇద్దరికి ఏం సీక్రెట్స్ ఉంటాయి, మన ఇద్దరం నీ వాట్సాప్ నేను చూడొచ్చు కదా, ఇన్స్టాగ్రామ్ అది అని చెప్పంటే ఇంకా నేను అక్కడితో ఇంకా వదిలేసాను ఆ టాపిక్ని. తర్వాత ఎవరన్నా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ టైం తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే, అసలు వీళ్ళు నీకు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు, నీకు ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఆఫీస్ టైం తర్వాత నువ్వు ఎందుకు వీళ్ళతో మాట్లాడుతున్నావు, ఆఫీస్ వరకే మాట్లాడాలి కదా, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగేవాడు మేడం. గొడవ పెట్టుకునేవాడు ఊరికే, నేను వేరే ఎవరితో మాట్లాడకూడదు, ఎవరైనా సరే నన్ను వాళ్ళు నువ్వు అని కూడా అనకూడదు, మీరు అని మాత్రమే అనాలి. ఎందుకు అంత చనువు ఎందుకు ఇచ్చావు నువ్వు, సింగులర్ గా ఎందుకు చెప్తున్నారు. అమ్మాయిలైనా సరే ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసినా నేను స్పీకర్ పెట్టే మాట్లాడాలి. ఇప్పుడు సుబ్బు అని పేరుంది అనుకోండి, సుబ్బు అంటే సుబ్రహ్మణ్యమా, ఎవరు సుబ్బారావా, సుబ్బు అని ఎందుకు పెట్టుకున్నావు, స్పీకర్ ఆన్ చేయి, ఫోన్ చేయి ఇప్పుడే అని చెప్పి చాలా అనేవాడు మేడం. ఇక్కడ నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమనిపించిందంటేనమ్మా, జాబ్ చేయనిస్తున్నాడు, మరి ఇంత అనుమానం డబ్బులు అప్పుడప్పుడు ఎప్పుడైనా తనకి వీలు అవ్వకపోతే నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేదాన్ని. సో అది కూడా నేను తనకి స్క్రీన్ షాట్ పెట్టాలి, పేమెంట్ కూడా నేను క్యాష్ మాత్రం ఇవ్వకూడదు, యూపీఐ పేమెంటే చేసి తనకి అది కూడా నేను స్క్రీన్ షాట్ చూపించాలి మేడం. ఒకవేళ నేను ర్యాపిడో ఎప్పుడన్నా సమ్ టైమ్స్ దొరకదు కదా మేడం, దొరకకపోతే నార్మల్ ఆటో బుక్ చేసుకొని వస్తే ఇంకా ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది మేడం. ఆటో గురించి ఎందుకు అంత బాధ అంటే సెక్యూరిటీ అని అనేవాడు మేడం. ర్యాపిడో అయితే సెక్యూర్ ఉంటుంది కదా, తనకి తెలుస్తుంది, ఆటో నంబర్ కూడా మనకు వస్తుంది కాబట్టి తను సెక్యూరిటీగా ఫీల్ అయ్యేవాడు మేడం. నార్మల్ ఆటో అయితే చేస్తాడు ఏదో నీ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నట్టుగా రిఫరెన్స్ ఉండాలి. నువ్వు ఆటో బుక్ చేసుకో, 2 వీలర్ మీద వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళు, రిఫరెన్స్ మాత్రం అంటే అతను చేసింది ఏంటి అంటే, మీకు ఎలా అర్థమైందో అది ప్రేమ అనుకున్నారేమో మొదట్లో, కానీ ఈ విషయం ఏంటంటే మీ కదలికలు అతను తెలుసుకోవాలనుకున్నాడు. దీని గురించి ఎప్పుడన్నా ఏంటిది అసలు ఇంత ఎందుకు ఇది చేస్తున్నావు అని ఎప్పుడన్నా అడిగావమ్మా సాయితి? అడిగాను మేడం. అడిగితే సొసైటీ బయట బాగాలేదు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది నేను కొంచెం తెలుసుకోవాలి కదా, మళ్ళీ ఏమన్నా అయితే నేను రియాక్ట్ అవ్వడానికైనా, అందుకని నేను నీకు అన్ని షేర్ చేయమని అడుగుతున్నాను అని చెప్పాడు మేడం. సాహితీ, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మా ముందు కూర్చున్న వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అని నమ్మేటటువంటి పరిస్థితి కాదు మాది. మీరు చెప్పినవన్నీ మేము నమ్మాలి అంటే అతను చెడ్డవాడు అనే కన్క్లూషన్కి మేము రావాలి, కానీ ఆ కన్క్లూషన్కి రావడం కరెక్ట్ కాదు. మీ తరఫున అంటే అతను ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి లేదా అది ప్రేమ అని మేము అనుకోవాలా, లేకపోతే మీ తరఫున కూడా ఏమైనా తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా, మీ తరఫున ఉన్న వీక్నెసెస్ ఏమన్నా ఉన్నాయా, అసలు మీరేంటి అన్నది కూడా మాకు తెలియాలి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీ పైన అతనికి ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటున్నాడు అనే ఆలోచనే మాకు మెసేజ్ వచ్చింది, కానీ అతనిలోని ఏమి మిమ్మల్ని కొట్టడం కానీ, తిట్టడం కానివ్వండి, తాగడం కానివ్వండి, వేరే ఉమెన్తో ఉండడం కానివ్వండి, ఇటువంటి ఏమీ లేవు. కనుక మరి మీలోనే ఏమైనా లోపం ఉందా, ఏదైనా ఎప్పుడైనా చిన్న తప్పిదం జరగడం వల్ల అతను ఆ ఆలోచనలోకి వెళ్ళాడా చెప్పండి మేడం. నా వీక్నెస్ ఏంటి అని మీరు అడిగారు కదా మేడం, అతన్ని లవ్ చేయడమే నా వీక్నెస్ మేడం, అతన్ని పెళ్లి చేసుకోవడమే నా వీక్నెస్ అనిపిస్తుంది నాకు. అదే నేను చేసిన పెద్ద తప్పు అని కూడా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు వెంకటేశ్వరి గారు చెప్పినట్లుగా నీ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంది, చాలా మంది అసలు నన్ను పట్టించుకోవట్లేదు, మొర్రో అని గోల్ చేస్తూ ఉంటారు, నా వంక చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాతో టైం ఇవ్వట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఇలాంటి ఇష్యూస్ మేడం వాళ్ళు ఇద్దరు కూడా కేసెస్ చూస్తారు. నిన్ను చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటున్నాడేమో. అవును మేడం. ఎందుకు అంటే ఇంకేమన్నా ఉన్నాయా నువ్వు చెప్పనివి అతని గురించి కానీ నీ గురించి కానీ ఇంకేమైనా ఉన్నాయా? అవును మేడం, నేను స్టార్టింగ్లో తను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడని నేను అనుకున్నాను మేడం. ఈ ప్రేమని కేరింగ్ని నేను లివింగ్లో ఉన్నప్పుడు చూసి ఇంకా ఇంట్లో వాళ్ళని కూడా వద్దనుకొని నేను పెళ్లి చేసుకొని వచ్చేసాను మేడం ఇక్కడికి. కానీ ఇది రాను రాను కొంచెం చాలా ఎక్కువ అవుతుంది మేడం. నేను లాస్ట్ టైం వెజిటేబుల్స్ కొనడానికి కూడా బయటకు వెళ్ళొద్దు అంటాడు మేడం. వెజిటేబుల్స్ కొనడానికి బయటకు వెళ్తే ఒక్క 5 minutes లేట్ అయినా, మార్కెట్ పక్కనే కదా, ఇంతసేపు ఎందుకు అయింది నీకు, ఎందుకు ఇంత లేట్ చేసావు, బయట సమాజం బాగాలేదు కదా, ఎందుకు ఇలా ఉంటావు అని అంటాడు మేడం. కానీ నాకు మళ్ళీ ఇంకా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం, నిన్ను ఉద్యోగం ఎలా చేయనిస్తున్నాడమ్మా అసలు? అది ఎక్కడ మేడం, ఉద్యోగం కూడా మానిపించేశాడు మేడం. ఓ
నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు మేడం. నేను ముందు చేసేదాన్ని, 6 months అయింది, 6 monthsలో మానిపించేశాడు మేడం. ఇప్పుడు నీకు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారని నిన్ను అడిగాడు కదా, మరి అతను కూడా మాట్లాడి ఉంటాడు కదా, అలాంటి దాన్ని నువ్వు ఎప్పుడన్నా క్వశ్చన్ చేసి చూసావా? అడిగాను మేడం, నేను చాలాసార్లు అడిగాను. నువ్వు కూడా నన్ను మాట్లాడొద్దు అన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా పార్టీస్కి వెళ్తావు, వాళ్ళతో రెస్టారెంట్స్కి వెళ్తావు అని అంటే, నేను మగాడిని, నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి అన్నది తెలుసు, నాకు సొసైటీ ఎలా ఉంటుందో తెలుసు, నీకు తెలీదు అని అనేవాడు మేడం. అంటే నాకెందుకు తెలియదు, నాకు అర్థం. ఇద్దరు చదువుకున్నది ఒకటే, ఇద్దరము చదువుకున్నాము, సేమ్ చదివే చదువుకున్నాము, ఇద్దరికి సమాజం గురించి తెలుసు. నేను సమాజంలోనే పెరిగాను, నేను బయటకు వెళ్ళి జాబ్ కూడా చేస్తున్నాను. అలాంటప్పుడు నాకెందుకు తెలీదో నాకు ఎప్పుడు అర్థం కాదు మేడం. అసలు ఉద్యోగం మానేయడం వెనకమాల నీ ఉద్దేశం ఏంటి? ఉద్యోగం చేసేటప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాల్ చేసేవాడు మేడం. ఆ కాల్స్లో ఇప్పుడు ఆఫీస్ అన్నాక మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్లో ఉన్నానన్నా సరే, నువ్వు మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే నాకు కాల్ ఎత్తాల్సిందే అని అనేవాడు మేడం. ఒకవేళ తను కాల్ చేసినప్పుడు పక్కన ఎవరైనా మేల్ వాయిస్ వినిపిస్తే, వాళ్ళు ఎందుకు నీ దగ్గర ఉన్నారు, నువ్వు వాళ్ళతో ఎందుకు ఉన్నావు అని అనేవాడు మేడం. ఇంకో విషయము, మీరు ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, అతను చాలా ఆంక్షలు పెడుతున్నాడు మీ మీద, ఇంపోజ్ చేస్తున్నాడు కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నీ ఒక ఇంపాక్ట్ మీ యొక్క ఇమోషన్స్ మీద పడి మీ ఇద్దరి మధ్యన ఒక తగాదా జరగడం కానివ్వండి, ఇమోషనల్ వార్ జరగడం కానీ జరిగిందా? ఈ ఇమోషనల్ వార్లో వాట్ ఈస్ ద రిజల్ట్, ఇంపాక్ట్ ఏంటి? అతను ఎక్సెంట్రిక్ అవుతున్నాడా, మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఫిజికల్గా మీ పట్ల ఏమైనా అబ్యూస్ జరిగిందా, ఆ స్టేజ్కి కానీ వెళ్ళడం జరిగిందా? జరిగింది మేడం. మా ఇద్దరికి ఏదైనా విషయంలో గొడవ అయినప్పుడు ఫస్ట్ నార్మల్గానే గొడవ పడతాడు, ఇంకా సడన్లీ ఇంకా చాలా కోపం వచ్చేసి ఇంకా ఫైనల్లీ కొట్టే వరకు కూడా వస్తాడు మేడం. చాలాసార్లు కొట్టడం కూడా జరిగింది. కాదు సాహితి, ఇందా నుంచి నువ్వు చెప్తున్నావు మేడం వాళ్ళు వాళ్ళకు వచ్చిన అనుమానాలను అడుగుతున్నారు. నువ్వేమన్నా అబ్బాయి చేతిలో బొమ్మవమ్మా? అంటే నువ్వు మాట్లాడు అంటే మాట్లాడటం, మాట్లాడొద్దంటే మానేయటం, ఆఫీస్ ఉద్యోగం చెయ్యంటే చేయటం, చేయకపోద్దంటే మానేయటం. నువ్వు చదువుకున్న పిల్లవు కదా, నువ్వెందుకు అట్లా ఎందుకు అట్లా లొంగిపోయావు అతనికి? ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి నేను ఇంకా ఎదురు చెప్పలేకపోయాను. నువ్వు ప్రేమించావమ్మా, అతని వైపు కూడా అదే ప్రేమ ఉండాలి కదా. ఇద్దరు కదా జరిగితే, ఇద్దరు ప్రేమించుకుంటే కదా ఒక దగ్గర ఉండేది. మరి ఇప్పటికైనా నువ్వు పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పావా ఇట్లా జరుగుతోంది? అసలు వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉన్నావా మీ పేరెంట్స్? లేదు మేడం, అసలు పేరెంట్స్తో కూడా లేదు మేడం. సరేనమ్మా, నువ్వు వాడి తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతున్నావు, వాళ్ళతోనూ కాంటాక్ట్ కట్ అయిపోయింది నీకు. ఇప్పుడు అసలు నీ బాధలన్నీ నువ్వు ఎవరితో పంచుకుంటున్నావు? అసలు నీలో నువ్వే కుమిలిపోతున్నావా? ఫ్యామిలీతోని నేను మాట్లాడలేను, ఫ్రెండ్స్తో మాట్లాడదామంటే ఉన్న ఫ్రెండ్స్లో కొంతమందిని అతను కట్ చేసేసాడు మేడం. వేరే మిగతా వాళ్ళకి నేను చెప్పుకున్నా సరే వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అనే వాళ్ళు చెప్తున్నారు. నాకు ఇంకా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళంటే లవ్ కాబట్టి వాళ్ళు వదిలేసుకున్నారు, నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను ఇంకా వదిలేసుకోలేను మేడం. పంజరంలో బంధించేసిన ఫీలింగ్ వస్తుంది మేడం. అసలు మేబీ జైల్లో కూడా ఇంకా నేను హ్యాపీగా ఉంటానేమో అన్న సిచ్యువేషన్ ఉంది. చెడ్డవాడైనా నేను వదిలేసేదాన్ని మేడం, కానీ ఓవర్గా కేర్ చేస్తున్నాడు, నన్ను మంచిగా చూసుకుంటున్నాడు. ఇంత కేరింగ్, ఇంత ప్రేమ, ఇవన్నిటిని నేను చూసి వదులుకోలేకపోతున్నాను. అలానే ఉన్నా కూడా నాకు జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. అతను ఎలాంటి వాడు? అతని వ్యక్తిత్వం ఎలాంటిది? చెడ్డవాడా అంటే కాదు మేడం, మంచివాడే. నాకు ఏం చేయాలో కూడా ఇక్కడ అర్థం కావట్లేదు. చెడ్డవాడా మంచివాడా, నా మీద చూపిస్తుంది ప్రేమనా, సాడిజమా, సైకోనా, ఇదంతా కూడా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరితోని నేను షేర్ చేసుకోలేక చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నాను నేను. అసలు ఇంకా నాకు సూసైడే ఒక ఆప్షన్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంకా నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై అయితే చేశాను మేడం, కానీ ఇంకంత ధైర్యం లేక ఆగిపోయాను. ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి అట్లీస్ట్ సొల్యూషన్ ఏంటనేది మీరు చెప్తారు అని నేను ఇక్కడికి వచ్చాను మేడం. అలా కాదమ్మా, నీకు ఇది ప్రేమ అనిపించట్లేదా అతను చేసేది? అది ప్రేమ అనిపిస్తుంది మేడం. ప్రేమ అనుకొని ఉండిపోదామంటే నాకు ఇక్కడ బంధించేసినట్లుంది. తట్టుకోలేనంత ప్రేమ అనిపిస్తుంది. తట్టుకోలేకపోతున్నాను మేడం. అతను అసలు సాడిస్టా లేకపోతే సైకోనా?
లేకపోతే మంచివాడా చెడ్డవాడా అన్న విషయం మనం తెలుసుకోవాలంటే జయ అమ్మ. లెట్ us స్పీక్ టు హిమ్, ఆయనతో మాట్లాడి చూద్దాం, ఆయన మాటల్లో అతనేం మనకు చెప్తాడు? అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సాహితి మనకి ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, తనకి ఏం కావాలని చెప్పలేనటువంటి డైలమాలో ఉంది ఆమె. ఆమెకి భర్త కావాలా వద్దా, తనే కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉంది. సో అతనే ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, అతనేమనుకుంటున్నాడు, అసలు అతనికి ఈమె పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అన్నది మనం తెలుసుకోవచ్చు ఈజీగా తనతో మాట్లాడి. మంచి ఐడియా అమ్మా. మరి కాల్ చేద్దామా? చేయండి. ఏమా మరి మాట్లాడతావా? ఒకసారి ఫోన్ చేస్తావా? చేస్తాను. చేసి నువ్వు క్యాజువల్ గా మాట్లాడాక తర్వాత చెప్పు, ఇట్లా స్టూడియోలో ఉన్నాను, మేడం వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి. ఓకే. ఓకే. హలో వినయ్, ఏంటి కాల్ చేసావు? నేను బయటకు వచ్చాను వినయ్. బయటికి ఎందుకు వెళ్ళాను? అసలు ఎవరికి చెప్పి వెళ్ళాను? చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పాను కదా నీకు ఆల్రెడీ. అలా కాదు, ఫ్రెండ్కి ఎవరితో ప్రాబ్లం, నేను ఒక్కదాన్నే వెళ్ళాను వినయ్. తనకి ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చాను వినయ్. అయితే ఫ్రెండ్కి ఎవరు లేరా, నువ్వే వెళ్ళాలా ఫ్రెండ్ దగ్గరికి? ఎవరు లేరు వినయ్, తన హస్బెండ్ కూడా ప్రెసెంట్ లేడు, అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నాడు, అందుకని నేను రావాల్సి వచ్చింది. నువ్వు అసలు లైవ్ లొకేషన్ పెట్టి ఎక్కడున్నావు నాకు తెలియదు, అసలు నువ్వు చెప్పకుండా ఎందుకు వెళ్తాను? అలా కాదు వినయ్, నువ్వు పడుకొని ఉన్నావు, అందుకే నీకు చెప్పకుండా వచ్చేసాను నేను, అంతే. అయితే ఇలా చెప్పకుండా ఎన్ని నడిపిస్తున్నావు? లేదు వినయ్, ఇప్పుడే కదా నేను వచ్చాను, ఎప్పుడు నీకు చెప్తాను కదా. అయితే నా దగ్గర ఎందుకు దాయాలి నువ్వు? ఇలా ఎందుకు దాస్తున్నావు? దాయాలని కాదు వినయ్, నేనే కదా ఫోన్ చేశాను, చెప్పడానికే ఫోన్ చేశాను నీకు. అదే ఇలా ఇంకెన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు రోజు నా ముందు? నేను అబద్ధాలు ఆడలేదు వినయ్, ఇదే కదా ఫస్ట్ టైం నేను ఇలా రావడం. సరే నువ్వు బయటికి వెళ్ళావు, ర్యాపిడో బిల్ పెట్టావా, నాకు లైవ్ లొకేషన్ షేర్ చేసావా? ఒక్క పని చేయలేదు నువ్వు. అలా కాదు వినయ్, తనకి ప్రాబ్లం వస్తే అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది, నాకు అంత టైం లేకుండే. ఆ ఫ్రెండ్కి వేరే ఎవరు లేరా, నువ్వే దొరికావా? నువ్వే వెళ్ళాలా? ఎవరు లేరు వినయ్. హలో హలో, ఫోన్ ఎందుకు కట్ చేసినావు? ఫోన్ నేను కట్ చేశానా? నువ్వే కట్ చేసావు అనుకుంటా. నువ్వు కట్ చేసి నా మీద చెప్పకు నువ్వు మళ్ళీ. నేను అయినా నీకు నా మీద ఎందుకు ఇంత అనుమానం వినయ్? నేనేమైనా చిన్నపిల్లనా, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా. విను, నువ్వు ఫోన్ కట్ చేసి మళ్ళీ నేను కట్ చేశానని చెప్పి మళ్ళీ అనుమానం నా మీద వేస్తావా నువ్వు? లేదు వినయ్, ఫోన్ నిజంగానే కట్ అయిపోయింది, నేను కట్ చేయలేదు. అదంతా ఫోన్ లో వదిలే. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా వినయ్. అయినా నేను ఎక్కడున్నాను? ఎవరితో ఉన్నావు? నేను నమ్మను, ఎవరితో ఉన్నావు? నాకు అదంతా ఫోటో పెట్టను. కాదు, మనం 4 years లవ్ చేసుకున్నాం కదా, 2 years లివ్ ఇన్ లో ఉన్నాము. నీకు నా మీద అంత నమ్మకం లేదా? ఆపుతావా బా? సోది చెప్పకు. కాదు, నీకు అసలు నా మీద నమ్మకం లేదా? నేను ఎప్పుడైనా అడిగానా నువ్వు ఎవరితో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు, నాకు లైవ్ లొకేషన్ పెట్టాను ఎప్పుడైనా అడిగానా? నేను చెప్తున్నా, నీకు కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా. నువ్వు బయటికి వెళ్ళి నాకు చెప్పకుండా వెళ్ళి నువ్వు అంత నాటకాలు ఆడి మళ్ళీ నన్ను నా మీద అరుస్తావు. అలా కాదు వినయ్, నిన్నెప్పుడు నేను అడగలేనప్పుడు నువ్వు కూడా నన్ను అడగకూడదు కదా. నాకు కూడా తెలుసు కదా నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను కూడా చదువుకున్నాను నీలానే. ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్తే నీకు చెప్పాలా వినయ్? నేను ఎప్పుడైనా అడిగానా నువ్వెందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని? లైవ్ లొకేషన్ పెట్టు, ర్యాపిడో స్క్రీన్ షాట్ పెట్టి ఇవన్నీ అడిగాను నేను ఎప్పుడన్నా? నేను కరెక్ట్ గానే ఉంటాను, నాకు తెలుసు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. మరి అలాంటప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా, నేను కూడా నీలాగే చదువుకున్నాను, నీలాగే జాబ్ చేశాను, నాకెందుకు తెలీదు? నీకేం తెలుసు అసలు? అసలు నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాను? లైవ్ లొకేషన్ ఇప్పటి వరకు పెట్టలేదు, నేను అడగబట్టి 5 minutes అవుతుంది. అలా కాదు వినయ్, నేను నిన్ను అడగలేనప్పుడు నువ్వు కూడా నన్ను అడగకూడదు కదా. నువ్వు ఫ్రెండ్ అని చెప్పినావు, ఫోటో పెట్టావా? పెట్టలేదు. అసలు ఫోటో నేను ఎందుకు పెట్టాలి చెప్పు? ఎందుకు పెట్టాలి నేను ఫోటో? నేను ఎందుకు పెట్టాలి చెప్పు? నువ్వు చెప్పిందల్లా చెయ్యాలనా నేను? సరే ఎంతసేపు తిరుగుతాను? తిరుగు, బయట ఇంటికి రావా నువ్వు? ఇంకా రాను వినయ్, ఏం చేస్తావు చెప్పు? ఇంటికి రాను, నేను ఇంటికి రాను, నాకు నచ్చట్లేదు. నువ్వు నన్ను బంధించేసినట్టు అనిపిస్తుంది నాకు. ప్రతిసారి బయటికి ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్స్ కూడా చేయకూడదు, నాకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి? నీతో మాట్లాడితే నువ్వు ఇలా అనుమానం చేసినట్టు మాట్లాడతావు. కాదు వినయ్, నువ్వు మానేమంటే జాబ్ కూడా మానేశాను కదా, ఇంకా నేను ఏం చేయాలి? నీకు అర్థం కావట్లేదు బయట సిచ్యువేషన్ ఎట్లుందో, నీకు అర్థం కావట్లేదు. జల్దీ ఇంటికి రాలేకపోతే లైవ్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి తీసుకొస్తా. కాదు వినయ్, నేను లైవ్ లొకేషన్ పెట్టను, నేను రాను. ఏం చేస్తావు చెప్పు? రావా? రాను వినయ్, నాకు రావాలని లేదు.
నువ్వేమో అనుమానంతో నన్ను చంపేస్తున్నావు. నాకు ఇంకా చచ్చిపోవడం తప్ప నాకు ఇంకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా. ఎవరికి అనుమానం? ఎవరికి? నాకా? నాది అనుమానమా? నువ్వే కదా వినయ్. విను, పెళ్లి చేసుకోక ముందు 3 years లివింగ్ లో ఉన్నాం. అనుమానం అది? పిచ్చి దాంట్లో మాట్లాడకు నువ్వు. అప్పుడంతా బానే ఉండే వినయ్, నువ్వు పెళ్ళైన తర్వాత ఇలా మారావు కదా. నేనేం మారలేదు. అది పెళ్ళైన తర్వాత నుంచి అనుమానం స్టార్ట్ చేసావు. అసలు నన్ను జాబ్ కూడా మానిపించేసావు కదా వినయ్. అనుమానం అని నాకు పిచ్చి తెప్పి చెప్తున్నా. నిన్ను ఎలా కొడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు జల్ది ఇంటికి రా, లేకపోతే నిన్ను ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు. నేను అసలు ఇంటికి రాను వినయ్, నాకు చనిపోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ కూడా అర్థం కావట్లేదు. నేను ఇక్కడే చచ్చిపోతాను. ఏంటి చనిపోతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అన్న బుర్ర ఉందా? నాకెవరున్నారు నువ్వు తప్ప? ఎవరున్నారు చెప్పు. మరి నీ బిహేవియర్ అలానే ఉంది వినయ్, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఏం చేశాను? నేను అసలు నేను చేశాను? అమ్మ నాకు నేను మాట్లాడతా, అతను ఏం చేశాడో నేను చెప్తా. ఒక్క నిమిషం వినయ్. హలో హలో, చూడండి, నా పేరు కృష్ణకుమారి. ఎవరండి? నేను ఫ్యామిలీ కౌన్సిలర్నమ్మా. అయితే వాళ్ళ ఫ్రెండ్కి తన బాధలన్నీ చెప్పుకుంటే తను సుమన్ టీవీకి తీసుకుని వచ్చింది. తను మా దగ్గరే ఉంది ఇప్పుడు. ఏంటమ్మా అసలు నీకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, అనుమానిస్తున్నావు, స్క్రీన్ షాట్లు అడుగుతున్నావు, లైవ్ లొకేషన్లు అడుగుతున్నావు, పైగా నువ్వు నీ ఒత్తిడి భరించలేక ఉద్యోగం మానేశాను ఇవన్నీ చెప్పింది. పైగా పాత విషయాలు కూడా అతను ఎట్లా చెప్తే అట్లా చేశాను. మీరేమంటారు అసలు దీనికి? మేడం మీకు తెలియదు ఏముంది మేడం, మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు అవుతూనే ఉంటాయి, అది కామన్. మీరు పంపించండి, మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం. దాన్ని అసలు ఎందుకు అక్కడికి తీసుకొచ్చారు మీరు? మేము తీసుకురావటం కాదమ్మా, తనే మా దగ్గరకు వచ్చింది. అలా కాదు, మీరు తీసుకొచ్చారు, వదిలేయండి. లేదు, అలా వదిలిపెట్టమమ్మా. తను చాలా బాధలో ఉంది. తను అంత బాధ ఎందుకు పెడుతున్నారు? ఏ ప్రాబ్లమ్స్ లేవండి, పంపించండి. అలా కాదమ్మా, అసలు ఇప్పుడు తను మా దగ్గరకు వచ్చింది ఒక సమస్య మీద. మేము మాట్లాడాం తనతోటి. మేమేమి తను చెప్పిందంతా కరెక్టే అనుకుని నిన్నేదో అనుకుంటున్నామని కూడా నువ్వు అనుకోవద్దు. అసలు నువ్వు తను చెప్పిన విషయాలు ఇందాక ఫోన్లో మాట్లాడేప్పుడు కూడా నేను విన్నాను. లైవ్ లొకేషన్ అడుగుతున్నావు, ఎందుకు ఇలా నేను ఎవరి దగ్గరికి వెళ్ళేది చెప్పాలి అని చెప్తున్నావు? పెళ్ళైనంత మాత్రాన స్నేహితులు ఉండకూడదా, చుట్టాలు ఉండకూడదా? ఎందుకు ఇట్లా ఉద్యోగం కూడా మానిపించారని చెప్తుంది. ఏంటి ఇదంతా? అసలు ఇలా ఎవరు చేయరు కదా, చేయకూడదు కదా అసలు. మేడం బయట ఎలా ఉందో సిచ్యువేషన్ అందరికి తెలిసిందే కదా మేడం. ఏమైందమ్మా? బయట ఏముంది చెప్పు. ఏంటమ్మా మీ జాగ్రత్త ఏంటి? ఆమె ఏమన్నా పసిపాప? అంటే ఇప్పుడు మీకు లవ్ చేయడానికి ఒక లవర్ కావాలి, లివిన్లో ఉండటానికి ఒక లవర్ కావాలి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉన్న అమ్మాయి కావాలి. ఇప్పుడేమో పెళ్ళి అవ్వగానే అమ్మాయి ఏ ధైర్యం లేని అమ్మాయిలాగా మీకు కనిపిస్తుందా? అసలు మీరు ఎందుకు ఇంత పెత్తనం చేస్తున్నారు తన మీద? అది పెత్తనమేం కాదు మేడం, నేను నిజంగానే ప్రేమిస్తున్నా మేడం. ఇప్పటికి కూడా అదంటే నాకు చాలా ఇష్టం మేడం. చూడమ్మా, మీ ప్రేమను నేను అర్థం చేసుకుంటాను, కానీ ప్రేమించే విధానంలోనే లోపం ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళకూడదు, తను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి. ర్యాపిడో బుక్ చేసుకుంటే అది నీకు స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇవన్నీ ఎలా అనిపిస్తాయి చెప్పు. లేదు, అదే పొజిషన్లో తను నుండి తను చేసే ప్రతి పని అమ్మాయికి చెప్పమని చూద్దాం. పైగా ఒక పని చేయండి అమ్మా, మీరు ఒక పని చేయండి. తను ఆల్రెడీ ఉద్యోగం చేసిన అమ్మాయే కదా, తను ఉద్యోగం చేస్తుంది. మీరు ఇంట్లో ఉండండి. అట్లయితే మీరు ఉద్యోగం మానేయగలరా ఆ అమ్మాయి చెప్పింది అని? మరి ఆ అమ్మాయి ఎందుకు మానేయాలమ్మా? మీకు ఒక రూలు, ఆ అమ్మాయికి ఒక రూలు ఏంటమ్మా? కాదమ్మా, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరు తనతోటి ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? తను ఎవరితో మాట్లాడుతున్నా? మరి అంత జాగ్రత్త తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? జాగ్రత్త అది మా బయట చూస్తే అర్థమవుతుంది మేడం. ఏంటి మేడం ఆ సొసైటీ ఎలా ఉంది మేడం? నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా పిల్ల నాకు దానికి ఏం కాకూడదు, ఒక చిన్న గీత కూడా పడకుండా చూసుకుంటా మేడం. ఒకళ్ళు దాన్ని చూసినా నేను తట్టుకోలేను. ఎందుకమ్మా అట్లా? నాకు తెలుసు మేడం, ఒక అబ్బాయిగా ఎట్లుంటుందో తెలుసు నాకు బయట సిచ్యువేషన్. అంటే అబ్బాయిలందరూ మోసం చేస్తారు అనుకుంటున్నావా? అంటే అమ్మాయిలు అంత ఈజీగా అమ్మాయిలు లొంగిపోతారు అనుకుంటున్నావా? మేడం చెప్పలేం కదా మేడం, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో అది అయినాక ఇంకా బాధపడడానికి ఎందుకు మేడం? అందుకే ముందే జాగ్రత్త పడితే అయిపోద్దని జాగ్రత్త చూసుకున్నా, అంతే. ప్రేమగానే చూసుకుంటున్నా. కాదమ్మా, ఇప్పుడు మీరు ప్రేమ అనుకుంటుంది ఏదైతే ఉందో అది ఊపిరాడట్లేదు. తనకు అసలు ఊపిరాడట్లేదు. ఊపిరి సల్పనంత ప్రేమ అవసరమా చెప్పండి? ఒక చిన్న క్వశ్చన్, నాకు ఒక చిన్న అనుమానం ఉంది.
మీకు కానీ ఆ అమ్మాయి మీద ఏమన్నా అనుమానం ఉందా? ఆ అమ్మాయి ఏమైనా తప్పుదారిలో నడుస్తుందనేట ఆలోచనలో మీరు ఉన్నారా? ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉందా చెప్పండి. ఆ అమ్మాయి మంచిదా కాదా, క్యారెక్టర్ వైజ్ మంచిదా కాదా, నేను ఒకటే అడుగుతున్నాను. అమ్మాయి మంచిది మేడం, మంచిది కదా, దట్స్ ఆల్. ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు. నాకు ఈ డౌట్ మేడం. అదేనమ్మా, అర్థం చేసుకోరండి మేడం. తప్పకుండా నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాకు పూర్తిగా అర్థమైంది నీ కేసు ఏంటని. నాకు ఒకటే డౌట్ ఉండింది, ఆ అమ్మాయి మంచిదా కాదా? ఆ అమ్మాయి మంచిదని మీరు చెప్తున్నారు. ఆ అమ్మాయికి వేరే ఇల్లీగల్ ఎఫైర్ ఏం లేదు కదా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఓకే, రైట్, వెరీ గుడ్. ఐఎమ్ సో సారీ. ఆమెకు లేదు. నా అనుమానం మాత్రమే నివృత్తి చేసుకున్నాను నేను. ఇప్పుడు మేడంతో మాట్లాడండి. చూడండి వినయ్, మేడం ఇప్పుడు తనకు ఎంత ప్రాబ్లం లేకపోతే మిమ్మల్ని నమ్మి లివిన్లో ఉన్న అమ్మాయి, అలాగే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ వచ్చిన అమ్మాయి మా దాకా వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎంత ఒత్తిడికి గురవుతుందో ఒక్క నిమిషం ఆలోచించు. చాలా ఒత్తిడికి గురవుతుంది తను ఎంత సఫకేషన్ అంటే చెప్పేప్పుడు కూడా తను చాలా బాధపడుతూ చెప్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మీరు మీ ప్రేమ నిజమా కాదా, నిజంగా ప్రేమించే వాళ్ళు అయితే నా ఉద్దేశాలను ఎందుకు గౌరవించట్లేదు, నా వైపున గురించి కూడా ఆలోచించవచ్చు కదా, నేను ఎలా బాధపడుతున్నాను అనేది కూడా అతను పట్టించుకోకుండా ఎంతసేపు నా జాగ్రత్త అనే దీంట్లో అతనికి ఎక్కడో నా మీద అనుమానం ఉంది అనే ఒక బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. మేడం మీరు అన్నట్టు నాది జాగ్రత్త తీసుకోవడం మాత్రం మేడం, అనుమానం ఏం లేదు. అది ప్రేమే, జాగ్రత్తగా చూసుకుంటా అంతే. చూడమ్మా వినయ్, చెప్పండి మేడం. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మీదేమో మీరు ప్రేమ అనుకుంటున్నారు, తనేమో అది చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతుంది. నేను ఇంకా ఉండలేను మేడం, నేను నా తల్లిదండ్రులను వదులుకుని, నా చెల్లెల్ని వదులుకుని నేను ఉద్యోగం కూడా మానేశాను తనను నమ్మించటం కోసం. మరి ఇంత చేసినా కానీ ఇదే విధంగా ఇప్పుడు కూడా చూశారు కదా మీరు, నాకు లైవ్ లొకేషన్ పెట్టలేదేంటి, ఎవరికి చెప్పొచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఇవన్నీ మాట్లాడాడు కదా, మాట్లాడుతున్నారు. మరి నేను అతనితో ఉండలేను మేడం, నాకు ఒక దారి చూపించండి, నాకు ఒక మార్గం చెప్పండి, ఇప్పుడు అసలు నేనేం చేయాలి చెప్పండి అని చెప్పి మా దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు చెప్పండి. మేడం నేను జాగ్రత్తగా చూసుకుంటే మేడం, ఫస్ట్ పంపించండి మేడం. ఎందుకు మేడం అక్కడ కూర్చోబెట్టి ఆగమాగం చేస్తున్నారు? లేదమ్మా, ఆగమాగం కాదు. మీ సమస్యకు ఒక పరిష్కారం కావాలి, ఆ అమ్మాయి మీకు కావాలి అనుకుంటే గనక, ఇప్పుడు అతని పందాలోనే అతను ఉన్నాడు, అంతే కదా. లేదు నాది ఇది అనుమానం కాదు, ఇది ప్రేమే, లేకపోతే నా మోతాదుని తగ్గించుకుంటాను, ఆ వైపుగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, మాట్లాడతారు. మీరు కూడా మాట్లాడండి ఆవిడతో. వినయ్ మేడం, నేను వెంకటేశ్వరి అడ్వకేట్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది మీరు చాలా ఓపెన్ మైండ్తోని, చాలా పాజిటివ్ మైండ్తోని జాగ్రత్తగా వినండి. ఇందాక నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు మేడం అని మీరు మీ యొక్క కోపాన్ని వ్యక్తపరిచారు. నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషం కలిగింది అది విని. ఎందుకంటే మీ భార్య పట్ల మీకు ఎంత ప్రేమ ఉన్నది, ఎంత నమ్మకం ఉన్నది, ఎంత బాధ్యత ఉన్నది అన్నది నాకు అర్థమైంది. అయితే బట్ స్టిల్ దెర్ ఇస్ అ ప్రాబ్లం కదా. అయినా కూడా మీరు ఇంత ప్రేమగా ఉన్నా కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. ప్రాబ్లం ఉంది కాబట్టే సాహితీ మా ముందు ఉంది. కనుక ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్న విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వింటే తప్పకుండా మీరిద్దరూ మళ్ళీ కలిసి చాలా హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. జయ గారు, ఈ కేసు అంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ కేస్. ఓకే, ఇట్ ఈస్ ఎ సింపథెటిక్ కేస్. చాలా జాలి పడవలసినటువంటి కేసు ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్యూరబుల్ కేస్ నా దృష్టిలో. అంటే దీన్ని మనము సరి చెయ్యొచ్చు. అదే కదా ఏమిటి మనకి, ఎందుకు అసలు ఈ సమస్య వచ్చింది అంటే, సాహితీ మాట్లాడినప్పుడు అసలు నేను ఏ పరిస్థితిలో ఉన్నా నాకు అర్థం కావటం లేదు. నాకు అతను మంచివాడా చెడ్డవాడా, అసలు నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అంధకారంగా ఉంది అని అమ్మాయి చెప్పడం జరిగింది. సో ఆ అంధకారంలోనూ ఒక వెలుగు చూపించడమే మన యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. నాది అనేటటువంటి వ్యక్తిని, నాది అనేటువంటి వస్తువుని ఎవరైనా లాక్కుంటారేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీ లీడ్స్ టు సస్పిషియస్. నాది అన్న వస్తువుని ఎవరన్నా తాకుతారేమో, నాది అన్న వస్తువుని ఎవరన్నా తీసుకువెళ్ళిపోతారేమో అనేటటువంటి ఆ భావన వ్యక్తపరచడము అవతల వ్యక్తికి అదొక సస్పిషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ మనసులో ఏమి ఉండదంటారా? ఏమి ఉండదండి, ఏమి ఉండదు. పసిపాపల్లాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు, కేవలము వాళ్ళు సోషల్
గా మూవ్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడరు. సోషల్ నుంచి అంటే సొసైటీ నుంచి దూరంగా ఉండడానికి భయపడతారు. ఒక సైకో ఫియర్ వాళ్ళకి డెవలప్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బీపీడీ లక్షణాలు ఉన్నటువంటి సమస్యలోని ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలతో ఏమవుతుందంటే ఇట్స్ నథింగ్ బట్ సాహితీ అతనికి ఒక బొమ్మలాగా, సాహితీ అతనికి ఒక వస్తువు, ఆ వస్తువు తనది, ఆ వస్తువుని భద్రంగా చూసుకోవాలి. ఒకవేళ ఆ వస్తువుని భద్రంగా చూసుకోకపోతే ఆ వస్తువుకి ఏమన్నా అవుతుందేమో అనేటటువంటి భయాందోళనలతో ఉండేటటువంటి సమస్యతో బాధపడుతున్నాడు వినయ్. ఇక్కడ మనము అతని ప్రేమను ఏమీ మనం అనుమానించక్కర్లేదు. కానీ ఇక్కడ నువ్వు తీసుకునేటటువంటి కేర్ ఎంత ఎక్స్ట్రీమ్ అవుతుందంటే ఇట్ ఈజ్ లీడింగ్ టు ఆమె ఏమనుకుంటుందంటే శాడిజం అనుకుంటుంది. ఆ శాడిజం కాదు, ఇది నా నిజమైన ప్రేమ అనేటటువంటి ఆలోచనలోకి ఆమె తీసుకెళ్లాలంటే నువ్వు కాస్త నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా మీరిద్దరు మంచి కపుల్గా ఉండేటటువంటి. మీరు మాట్లాడతానని చెప్పండి అమ్మా. నేను సాహితీతో మాట్లాడతాను, మీరు కూడా అప్రోచ్ కండి నన్ను. తప్పకుండా ఆ దిశలోని కౌన్సిలింగ్ ఇస్తాము. ఇక్కడ మేడం ఉన్నారు, కృష్ణకుమారి మేడం గారు, వారు కూడా ఫ్యామిలీ కౌన్సిలర్, వారిని కూడా అప్రోచ్ కండి మీరిద్దరు. తప్పకుండా మీ ఇద్దరికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. చూడు వినయ్, మేడం చెప్పారు కదా చాలా డీటెయిల్డ్గా, దానికి తగ్గట్లు మేడం చెప్పినట్లు వింటే మీ ఇద్దరు ఒక కౌన్సిలింగ్కి వెళితే గనక, కానీ ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి, లీగల్ కౌన్సిలింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. లీగల్ కౌన్సిలింగ్కి వెళ్ళారంటే కేసులు అవుతాయి. మీరు చక్కగా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి తన మనసులో ఏముందో తెలుసుకోండి. తన చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టండి, అప్పుడు తన బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే తను ఎంత మంచి అమ్మాయో మీకు ఆల్రెడీ తెలుసు, అందుకే ఆ అమ్మాయిని మీరు వదులుకోలేకపోతున్నారు. కానీ ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి, తీపి ఎక్కువైతే కూడా కరెక్ట్ కాదు. అందుకని తగుమాత్రం ఉండాలి, తగుపాళ్ళలో ఉండాలి అనేది అందుకని మీరు కొంచెము మీ ప్రేమ ఉండాలి ఖచ్చితంగా, కానీ దాన్ని చూపించే విధానము రెండో వాళ్ళని నొప్పించకుండా ఉండాలి. ఇవన్నీ మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వస్తాయి. మీరు దయచేసి ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. లేదు అనుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి గనక భార్య మనసు గనక ప్రెషర్ కుక్కర్ లాగా మారింది అనుకోండి, ఇలాగే తనలో తనే ఆలోచించి కుమిలిపోయింది అనుకోండి, ఎప్పుడో ఒకసారి పేలిపోతుంది. తను ఇందాక ఒక మాట అనంది, మీరు దాన్ని వ్యాలిడ్గా తీసుకోండి. నాకు అసలు బతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది అని. అలాంటి మరి ఇంత ప్రేమ ఉన్న భర్త దొరికితే కూడా అలా అనుకునే పరిస్థితి వచ్చింది అంటే మీది కొంచెం హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉండాల్సిన పరిస్థితిలో మీ బంధం ఉంది. దాన్ని మీరు ఆ బంధాన్ని పదిలపరుచుకోవాలి అంటే కొన్ని మార్పులు అవసరం. ఆ మార్పులు మీరు తీసుకుంటారు. వెంకటేశ్వరి గారు, మీ లీగల్ అడ్వైజ్ ఏంటంటే దీనికి అంటే ఓకే, లీగల్ అడ్వైస్ కూడా నేను తీసుకుంటాను. 3 ఆస్పెక్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను ఈ కేసులోని. మొదటిది ఏంటంటే సామాజిక పరమైనటువంటి, అంటే అమ్మాయిలు ఏ విధంగా ఇటువంటి సమస్యల్లోకి వెళుతున్నారు, వాళ్ళు ఎటువంటి సమస్యల్లోకి వెళ్లకుండా ఉంటే ఎలాగ వాళ్ళ జీవితం బాగుంటుంది. మొదటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ సాహితీ తన కేసు చెప్పినప్పుడు అమ్మ నువ్వు కూడా వినాలి. మొదట చెప్పినప్పుడు తను ఆ అబ్బాయితో లవ్లో ఉన్నానని, తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఈ 3 స్టేజెస్లో కూడా పేరెంట్స్ యొక్క అనుమతి లేదు. అనుమతి లేకుండా చేసుకున్నటువంటి ఈ అమ్మాయిని, అంటే ఇటువంటి అమ్మాయిల్ని ఆ చేసుకున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే అతనికి గౌరవం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే తల్లిదండ్రులు కాదని ప్రేమించింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది, పెళ్లిలో ఉంది కాబట్టి రేపు నా పరిస్థితి కూడా, అంటే నన్ను కూడా ఆ విధంగానే ఇగ్నోర్ చేసేటటువంటి అవకాశం ఉందేమో అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ, ఒక అనుమానము వాళ్ళలోని రేకెత్తేటటువంటి అవకాశం ఉంది. ఇది అమ్మాయిలు గమనించదగినటువంటి విషయం. అదే తల్లిదండ్రుల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకు ఉండే గౌరవంకి సపోర్టు ఇటువంటి కేసుల్లోనూ ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పాలి. ఇంకా రెండో విషయము, ఇక్కడ మనము వినయ్ చెడ్డవాడు అని అనుకోవడానికి లేదు. అతను తీసుకునేటటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనస్ఫూర్తిగానే తీసుకుంటున్నాడు. అంటే
తనకు కావలసినటువంటి వ్యక్తిని ఎవరైనా తీసుకువెళ్ళిపోతారేమో, ఆమెకేమన్నా అవుతుందేమో, ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి భయము, ఆందోళన, ఇవన్నీ కూడా ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్లో ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకొని తప్పకుండా బాగుపడేటటువంటి అవకాశం ఉంది. ఇంకా లీగల్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు, అంటే ఈ కేసులోని నేను లీగల్ ఆస్పెక్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ కేసు. ఇది బ్యాడ్ కేసు కాదు, ఇది క్యూరబుల్ కేసు అండ్ ఆల్సో ఎ సింపథెటిక్ కేసు. అంటే వినయ్ని మనము చాలా దయనీయంగా చూడాలి. ఆమెను కాపాడుకోవాలంటే, మీ ప్రేమ ముందు కొనసాగాలి అంటే తప్పకుండా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి. తీసుకోని పక్షంలో చట్టం మీకు వ్యతిరేకంగా వెళుతుంది. మీరు మీ ప్రియమైన సాహితీని కోల్పోయే అవకాశం ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ దట్ లా విల్ ప్రొటెక్ట్ సాహితీ. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సాహితీ, be careful, take counseling, get well soon and be happy. రైట్, చాలా మంచి సొల్యూషన్ చెప్పారు, చాలా మంచి విషయం. వినయ్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే కృష్ణకుమారి గారు అలానే వెంకటేశ్వర గారు మోస్ట్ సీనియర్ పర్సనాలిటీస్, ఇద్దరు కూడా ఎంతో జీవితాన్ని చూసిన వారు. వాళ్ళ డిజిగ్నేషన్ పక్కన పెడదాము, వాళ్ళ సీనియారిటీని గౌరవించండి. ఒక్కసారి మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కలవండి. సాహితీతో కూడా మేడం వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడి పంపుతారు. మీరు రేపో ఎల్లుండో ఎక్కువ లేట్ కూడా చేయొద్దు, ఇమీడియట్గా ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి వినయ్. ఓకేనా? తప్పకుండా మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. సాయిత్రితో ఒకసారి. ఎస్. హలో సాయిత్రి. హలో వినయ్. సారీ కాదు వినయ్, అసలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వు. నాకు అర్థమైంది, కౌన్సిలింగ్కి వెళ్దాం. నేను ఇబ్బంది పెట్టాలని నేను చేయలేదు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకుని నేను అనుకోలేదు ఇన్ని రోజులు. నాకు అర్థమైంది, వెళ్దాం కౌన్సిలింగ్ కి. నువ్వు జాగ్రత్త ఇంటికి వచ్చేసరేనా? నువ్వు ఖచ్చితంగా కౌన్సిలింగ్ వస్తావు కదా? తప్పకుండా మేడం దగ్గరికే వెళ్దాం. సరే వినయ్, నేను ఇంటికి వస్తాను. జాగ్రత్త, క్యాబ్ బుక్ చేసుకుని రా. సరే వినయ్. సరే, ఓకే అమ్మా. వినయ్, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, థ్యాంక్స్ మేడం. ఫైనల్గా అమ్మా సాహితీకి ఏమైనా చెప్పేది ఉంటే ఒక 1 wordలో చెప్పండి అమ్మా. సాహితీ, అతనికి మొత్తం విషయం అర్థమైందమ్మా. లీగల్ గా వెళ్తే కూడా ఏంటనేది మేడం చెప్పారు, బాగా క్లియర్ గా చెప్పారు. అతనికి ఏంటంటే ఇంత వివరంగా చెప్పేవాళ్ళు లేక అతనికి తను చేస్తుంది ఏంటో తనకు అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ కనీసం ఇలా చెప్తే అర్థం చేసుకునే భర్త దొరికాడు. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోండి, సంతోషంగా ఉండండి. మా అందరికీ కావాల్సింది అదే, మీకు కూడా కావాల్సింది అదే. సూపర్, అంతేనమ్మా? రైట్ సాహితీ, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడి ఇంక ఈ విషయాన్ని చర్చించమాకండి. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్తాం. ఆ దిశలోని కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి అతనికి. ఐఎమ్ దేర్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అలాగే మీరు కూడా అతనిలోని ఆ మోటివేషన్ తీసుకుంటూ రావాలి. ఆయన పర్సనాలిటీని మోల్డ్ చేస్తూ ఉండాలి. అలాగే, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను ఖచ్చితంగా కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళి, అతను తప్పుగా చూడకండి, చెడుగా చూడకండి. హీ లవ్స్ యూ. ఓకే మేడం. ఓకే సాహితీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఇద్దరికి కూడా కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్.